ఫుడ్ లవర్స్, మన టేస్ట్ బర్డ్స్కి మరి కాస్త క్రేవింగ్స్ తెప్పించే మంత్రం దొరికిందండోయ్. ఆ మంత్రం పేరేంటంటే ఎంతో క్రిస్పీగా, మరెంతో స్పైసీగా, ఇంకెంతో టేస్టీగా ఉండే మైల్డ్ ఇన్ మౌత్ ఫిష్ ఫ్రై అండి. హాయ్ హలో నమస్తే. వినండి చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీ ఫేవరెట్ ఛానల్ తేజ్ లహరా విత్ మీ, నేను మీ స్వీటీ. ఈసారి చేసే ఫిష్ ఫ్రై ఇలా చేసి చూడండి, మీ టేబుల్కి స్టార్ డిష్ అయిపోతుంది. ఫిష్ ఫ్రై చేసుకోవాలంటే చేప ముక్కలు తిన్ని స్లైసెస్ గా ఉంటే బాగుంటాయండి. ఇప్పుడు మ్యారినేషన్ టైం. చేప ముక్కల్లో ఉప్పు 1.5 స్పూన్ తీసుకున్నాను నేను. మీ టేస్ట్ మీ ఇష్టం. అలా అన్నా నేను ఎక్కువ వేసుకోకండి, ఎక్కువైనా టేస్ట్ బాగోదు, తక్కువైనా టేస్ట్ బాగోదు, అందుకని చూసి వేసుకోండి. దాని తర్వాత కారం 2 స్పూన్స్ తీసుకున్నాను. నాన్ వెజ్ కి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి. కారంగా క్రిస్పీగా చాలా బాగుంటది అనమాట. కొంచెం పసుపు. ఈ పసుపు యాడ్ చేయటం వల్ల యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది, మన డిష్ కలర్ఫుల్ గా కూడా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అంతే. నేను ఎక్స్ట్రా ఏ మసాలా దీనికి యూజ్ చేయట్లేదు. ఫిష్ ముక్కలకి ఉప్పు కారం పట్టించేసాం, మరి క్రిస్పీ కావాలి కదా. ఫిష్ ముక్కలు క్రిస్పీగా ఉండాలంటే మ్యారినేట్ తో పాటు 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ లేకపోతే వరిపిండి అన్న యూజ్ చేసుకోవచ్చు. ఇవి రెండునే మన ఫిష్ ఫ్రై సూపర్ క్రిస్పీగా రావడానికి సీక్రెట్. దీంట్లో ఒక 5-6 పచ్చిమిరపకాయలు చీరికలు చేసి వేసుకోండి. మీకు జీడిపప్పులు ఇష్టం ఉంటే ఇక్కడ జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. దాంతోపాటు నిమ్మరసం వేసి బాగా కలుపుకోండి. ఈ ముక్కల్ని ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్ అండి. నేనైతే ఒక 30 మినిట్స్ అలాగే వదిలేసానండి. మ్యారినేషన్కి 30 మినిట్స్ మినిమం టైం. ఇక అస్సలు వెయిట్ చేయకుండా నూనె బాగా హీట్ చేసుకున్న తర్వాత చేప ముక్కల్ని జాగ్రత్తగా దాంట్లో వేసుకోండి. ఫిష్ ముక్కల్ని మాత్రం హ్యాండిల్ విత్ కేర్ అండ్ ఓయ్. ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. హై స్పీడ్లో ఉంటే మన ఫిష్ ఫ్రై కాస్త చార్కోల్ ఫ్రై అయిపోతుందండి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. రుచితో నిండిన ఫ్లేవర్స్, ప్రతి బైట్లో క్రంచ్. ఈ రుచికి సీక్రెట్ ఏంటో తెలిసిందా అండి? సింపుల్ మ్యారినేషన్, పర్ఫెక్ట్ కోటింగ్, ఇంకా సింపుల్గా వేయించడం. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఫిష్ ఇలా చేసుకుంటే ఆ రుచి మరెక్కడా రాదండి. ఫిష్ ఫ్రై రెడీ అండి. వేడిగా ఉన్నప్పుడే ఉల్లిపాయ రింగ్స్, నిమ్మరసం, పుదీనా చట్నీతో మరింత రుచిగా ఉంటుందండి. మీకు నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం అండి, డిష్ చేసేసుకుని తినేయండి. అన్నట్టు వెళ్లే ముందు నాకు బూస్ట్ చల్లటం మర్చిపోకండి. అదేనండి మన తేజ్ లహరా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.